ఛత్రపతి శివాజీ ప్రాణాలు కాపాడిన వీరుని చరిత్ర భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇష్టపడే మనసున్న మహారాజు, పులిగోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెను చీల్చిన మహారాష్ట్ర పెద్దపులి, ఆడవాళ్లను గౌరవించడం నేర్పిన అసలైన మగాడు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆఖరి శ్వాస వరకు పోరాడిన హైందవ ధర్మోద్ధారకుడు, కేవలం రాజ్యాలను పాలించే రాజుగా మిగిలిపోకుండా ప్రజలను ప్రేమించి ఛత్రపతిగా ఎదిగిన జిజియాబాయి ముద్దు బిడ్డ. నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు ఈ పాటికే అర్థం అయ్యి ఉంటుంది. అతడే మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. కానీ ఈ వ్యాసం ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కాదు, ఆ శివాజీ మహారాజ్ ప్రాణాలనే కాపాడిన ఒక యోధుడి గురించి. రాజు కోసం, దేశం కోసం, ధర్మ కోసం చావును సైతం ధిక్కరించి, దేహమంతా రక్తంతో తడిసి ముద్ద అయినా కూడా రాజు ఛత్రపతి శివాజీ సురక్షితుడు అయ్యాడు అన్న వార్త తెలిసాకే ప్రాణాలను వదులతానని మొండి పట్టుతో యుద్ధం చేసిన వీరుడి గురించి. మన చరిత్ర మనం తెలుసుకోవడం ఈ గడ్డపై పుట్టిన మన అందరి బాధ్యత. అది 1660వ సంవత్సరం. బీజాపూర్ రాజ్యాన్ని వందల ఏళ్లుగా పాలిస్తున్న ఆదిల్షాయులు ఎన్నోసార్లు శివాజీ మీదకు యుద్ధానికి వెళ్లి చావు దెబ్బ తిని ఓడిపోయేవారు. అందుకే ఈసారి ఆదిల్ షాయులు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సహాయం తీసుకొని మరీ పన్హాలా కోటలో 600 మంది సైన్యంతో ఉన్న శివాజీని, శివాజీ కుడి భుజం, సర్వ సైన్యాధిపతి అయిన బాజీ ప్రభు దేశ్పాండే ని 10,000 సైన్యంతో కోటని చుట్టుముట్టి బందీలను చేశారు. సరైన సమయం చూసి ఛత్రపతిని చంపేయాలని ఆదిల్ షాయులు ఎదురు చూస్తున్నారు. కేవలం 600 మంది సైన్యం. ఆ 600 మంది సైన్యం 10,000 మందితో పోరాడి యుద్ధం గెలవడం అసాధ్యం అని శివాజీకి తెలుసు. కాబట్టి అక్కడి నుండి తప్పించుకోవడం ఒక్కటే శివాజీకి ఉన్న మార్గం. కానీ 10,000 మంది నుండి తప్పించుకోవడం కూడా అంత సులువైన పని కాదు. పన్హాలా కోటలో ఉన్న ధాన్యశాలలో ఉన్న మొత్తం ధాన్యం ఖాళీ అయితే ఆదిల్ షాయులలోని సైన్యం కొంతభాగం ఆహారం సేకరించుటకు వెళ్తుంది. అప్పుడు తప్పించుకోవడం సులువుగా ఉంటుందని శివాజీ ఆదేశించారు. కొన్ని నెలలు గడిచాయి. పన్హాలా కోటలోని ఆహారం ధాన్యగారంలోని ధాన్యం అన్నీ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు 10,000 మందికి ఆహారం కావాలి. కాబట్టి ఆదిల్ షాయుల సైన్యంలోని కొంతభాగం ఆహారం కోసం మరో దేశానికి బయలుదేరారు. ఛత్రపతి శివాజీ తప్పించుకునే సమయం ఆసన్నమైనది. పన్హాలా కోట నుండి రంగి నారాయణ్ అనే మరాఠా నాయకుడు పాలిస్తున్న విశాల్గఢ్ కోటకు వెళ్ళాలి అని శివాజీ నిర్ణయించుకున్నాడు. 13 జూలై 1660 వర్షాకాలం. అమావాస్యకి దగ్గరలో వెన్నెల కాంతి బాగా తక్కువ ఉన్న ఒక రాత్రి, ఛత్రపతి శివాజీ, బాజీ ప్రభువులతో పాటు 600 మంది సైనికులు విశాల్గఢ్ కు అడవి మార్గం గుండా ప్రయాణించటానికి సిద్ధంగా ఉన్నారు. సైన్యంలో శివాజీ మహారాజు పోలికలతో ఉండే శివకాశి అనే ఒక సైనికుడిని శివాజీ ధరించే దుస్తులు నగలు తొడిగి అచ్చుగుద్దినటట్లుగా శివాజీ మహారాజు లాగా తయారు చేసి ఆదిల్ షాయి సైన్యానికి కనపడే విధంగా 10 మంది సైనికులతో పంపించారు. ఛత్రపతి శివాజీ వేషంలో ఉన్న శివకాశీని చూసి శివాజీనే తప్పించుకుంటున్నాడు అనుకుని ఆదిల్ షాయిల సైన్యాధిపతి తన సైన్యం అంతటినీ పిలిపించాడు. ఇదే అదును చూసి ఆదిల్ షాయిల సైన్యం మొత్తం శివకాశీ దగ్గరకు వెళ్ళినప్పుడు విశాల్గఢ్ వైపుకు అడవి మార్గం గుండా అతి వేగంగా బయలుదేరారు శివాజీ అతని సైనికులు. వర్షాల తాకిడికి అడవిగుండా ముళ్ళకంపలు చెత్తా చెదారం కొట్టుకొచ్చాయి. నడిచే మార్గం అంతా బురద ముళ్ళ పొదలతో భయంకరంగా ఉంది. కానీ అక్కడ ఉన్న 600 మందికి ఒక్కటే లక్ష్యం, ఛత్రపతి శివాజీని విశాల్గఢ్ కు చేర్చటం. ఆ 600కి ఉన్న ధైర్యం కూడా ఒక్కడే, అతడే బాజీ ప్రభు దేశ్పాండే. బాజీ ఉన్నంత వరకు తమను ఎవరూ ఏమి చేయలేరు అనే నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆదిల్ షాయిల సైన్యాధిపతి పట్టుకున్నది శివాజీ మహారాజును కాదని మారువేషంలో ఉన్న శివకాశి అని తెలుసుకోటానికి ఎక్కువ సమయం పట్టలేదు. శివకాశీని అక్కడికక్కడే నరికి చంపి 8,000 మంది సైన్యాన్ని శివాజీ వెనుక తరుముకుంటూ వెళ్లి శివాజీని బంధించి తీసుకురమ్మని ఆదేశించాడు. తెల్లవారే సమయానికి గోడ్కింగ్ అనే ఇరుకైన పర్వత ప్రాంతంలో విశ్రాంతి తీసుకొంటున్న శివాజీ సైన్యం, ఆదిల్ షాయుల సైన్యం సమీపిస్తుందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఆదిల్ షాయిల సైన్యానికి చిక్కకుండా వేగంగా విశాల్గఢ్ కి చేరటం అసాధ్యం. ఎందుకంటే ఆ సమయంలో ఛత్రపతి శివాజీ సైన్యం వద్ద ఒక్క గుర్రం కూడా లేదు. కానీ సగం ఆదిల్ షాయిల సైన్యం వద్ద గుర్రాలు ఉన్నాయి. అక్కడే యుద్ధం చేసి ఆదిల్ షాయిల సైన్యాన్ని ఓడించటం జరగని పని. 8,000 మంది సైన్యంతో 600 మంది ఎంత భయంకరంగా పోరాడినా గెలవడం మాత్రం అసాధ్యం.
ఇప్పుడు ఛత్రపతి సైన్యానికి ఉన్న ఒకే ఒక్క దారిని బాజీ ప్రభువు రాజుతో వివరించాడు. గోడ్ కింగ్ చాలా ఇరుకైన ప్రాంతం, ఈ దారిగుండా సైన్యం ఒకేసారి ఎక్కువ మందితో దాటలేదు. సైన్యంలో సగం మందిని, అంటే సరిగ్గా 300 మందితో నేను గోడ్ కింగ్ కు అడ్డుగా నిలబడి ఆదిల్ షాయిల సైన్యంతో పోరాడుతాను. ఒకేసారి ఎక్కువ మంది సైనికులు ఈ దారిగుండా రాలేరు, కాబట్టి తక్కువలో తక్కువ 2-3 గంటల వరకు నేను ఆదిల్ షాయిలను ఆపగలను. ఈ సమయంలో మిగిలిన 300 మంది సైన్యం తమ ప్రాణాలతో ఛత్రపతిని కాపాడుకుంటూ విశాల్గఢ్ కు చేర్చండి. శివాజీ మహారాజు సురక్షితంగా విశాల్గఢ్ కు చేరుకోగానే అక్కడ ఉన్న ఫిరంగులను 5 సార్లు పేల్చండి. ఫిరంగులు శబ్దం మహారాజు సురక్షితంగా విశాల్గఢ్ కు చేరారు అని నాకు సంకేతం అని పథకాన్ని వివరించాడు. మరో దారి లేక అందరూ ఈ పథకాన్నే ఒప్పుకున్నారు. 300 మంది సైన్యంతో శివాజీ మహారాజు విశాల్గఢ్ కు బయలుదేరాడు. మిగిలిన 300 మంది సైన్యంతో బాజీ ప్రభువు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. ఆదిల్ షాయిల సైన్యం గోడ్ కింగ్ కు చేరుకుంది. యుద్ధం మొదలు అయ్యింది. అరటి చెట్లను నరికినంత సులువుగా ఆదిల్ షాయిలను నరికేస్తున్నారు బాజీప్రభు అతని సైన్యం. ఇరుకైన కొండ ప్రాంతం అవ్వటంతో శివాజీ మహారాజుకు తప్పించుకోవడానికి ఎక్కువ సమయం దొరికినా అవతలి వైపు ఉన్నది 8000 మంది సైన్యం, 300 మంది బాజీప్రభు సైన్యం ఒక్క నిమిషం కూడా కత్తి తిప్పటం ఆపటం లేదు. సమయం గడిచే కొద్దీ బాజీ ప్రభు సైన్యం తరిగిపోతుంది. కానీ బాజీ ప్రభువు వైపు ఒక్క సైనికుడు చనిపోతే ఆదిల్ షాయిల వైపు 20 నుండి 30 మంది చనిపోతున్నారు. సుమారు 4 గంటలు గడిచేసరికి 8000 మంది ఆదిల్ షాయిల సైన్యంలో 5000 మంది మరణించారు. కానీ బాజీ ప్రభు సైన్యంలో దాదాపు అందరూ మరణించారు. బాజీ ప్రభుతో పాటు అతి కొద్ది మంది మాత్రమే మిగిలారు. కేవలం 300 మంది సైన్యంతో 5000 మందిని చంపటం చరిత్రలో అదే మొట్టమొదటిసారి. ఒంట్లో ఉన్న ప్రతి అవయవం మీద కత్తి వేట్లతో, దేహం అంతా గాయాలతో, రక్తంతో తడిసి ముద్ద అయ్యి ఎర్రగా మండుతున్న అగ్నిగోళంలా ఉన్న బాజీ ప్రభువును చూసి, మనీషా, రాక్షసుడా అని భయపడ్డారు ఆదిల్ షాయిలు. నిజానికి బాజీ ప్రభువుకి తగిలిన గాయాలు కత్తి పోట్లలో పావు వంతు తగిలినా ఒక మనిషి మరణిస్తాడు. కానీ అగ్నిపర్వతం నుండి లావా ఉబికినట్టు బాజీ ప్రభువుల అవయవాల నుండి రక్తం ప్రవహిస్తున్నా అతని చేయి మాత్రం ఇంకా కత్తి తిప్పుతూనే ఉంది. తన రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ విశాల్గఢ్ కు చేరే వరకు తన ప్రాణాలు వదిలే సమస్యే లేదని ఒక చేతితో మృత్యువుని ఆపుతూ మరో చేతితో యుద్ధం చేస్తున్నాడు బాజీ ప్రభు దేశపాండే. చావుని పూర్తిగా ధిక్కరించి ఊపిరికి ఊపిరి పోగు చేసుకొని యుద్ధం చేస్తూనే ఉన్న బాజీ ప్రభువు చెవులు యుద్ధం మొదలైన 4 గంటల తరువాత ఫిరంగి పేలుడు శబ్దాలు విన్నాయి. నా రాజుని కాపాడుకున్నాను అనే చిరునవ్వు పెదవుల పైకి వచ్చేలోపు, దేశ ప్రజలను రక్షించాను అనే గర్వం కళ్ళలోకి చేరేలోపు అతని చేయి కత్తిని వదిలేసింది. కాళ్ళు నేలకు ఒరిగాయి. కళ్ళు ఆకాశాన్ని చూస్తూ ప్రాణం శరీరాన్ని వదిలింది. చరిత్ర కని విని ఎరగని యుద్ధం చేసి కేవలం 300 మందితో 8000 మందిని అడ్డుకొని మృత్యువునే వాయిదా వేసిన బాజీ ప్రభువు త్యాగానికి ఛత్రపతి శివాజీ మహారాజు కన్నీటి నివాళి అర్పించి గోడ్ కింగ్ ప్రదేశాన్ని పావన్ కింగ్, అంటే పవిత్రమైన ప్రదేశం అని ప్రకటించాడు. ఆ తరువాత బాజీ ప్రభువుల పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచి పోషించాడు ఛత్రపతి శివాజీ. ఈ రోజు ఈ దేశంలో హిందుత్వం ఇంకా బతికి ఉంది అంటే కారణం ఇటువంటి మహావీరులు మన కోసం తమ ప్రాణాలను అర్పించటమే. జై భవానీ, జై శివాజీ, జై హింద్.